హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న నా ఫ్రెండ్ సూసైడ్ చేసుకుని మరణించాడు. గడ్డి మందు తీసుకున్నాడు, పాయిజన్ తీసుకొని చనిపోయాడు అనమాట. దానికి కారణం ఏంటంటే 1,00,000 భార్య భర్తల గొడవ. చాలామందికి చాలా కారణాలు ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్ లేకపోతే ఇంకోటి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ చిన్నదానికి జీవితాన్ని ముగించుకునేంత ఆవేశం ఆ క్షణంలో వస్తుంది మనిషికి. కానీ దాన్ని ఆలోచించి అయ్యో నేనెందుకు ఇలాంటివి చేయాలి, ఎలాంటి పరిస్థితి నేను ఎదుర్కొంటాను అనే మనస్తత్వం మనసుకు రావాలి. కానీ నేను చచ్చిపోతున్నాను, చచ్చి సాధించింది ఏమీ లేదు. ఎంతమంది నీ మరణం వల్ల బాధపడతారో, కుటుంబాలు ఎంత ఆవేదన చెందుతారో గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇలాంటి గడ్డి మందులు, పాయిజన్స్ ఎవరు తీసుకోవద్దు. సమస్య ఏదైనా నిలబడి నిజాయితీగా ఎదిరించి గెలవాలి. మరణం ఎలాగా వస్తుంది, అది వచ్చే రోజు దేవుడు తీసుకెళ్తాడు. అంతేగాని బలవన్ మరణాలకు ఎవరు పాల్పడద్దు. దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయకండి. ఈ ఒక్కగానొక్క జీవితం నీతిగా నిజాయితీగా ఎండ్ చేయండి. థ్యాంక్ యూ.